పెంచిన పెన్షన్ లో కూడా 4,000, 6,000, 10 ఇచ్చినట్టు దాదాపు 50,000 మంది కోత దోషించారండి మీరు. వెయిట్ ఒక్క నిమిషం అండి కనకరావు గారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే మీడియా తోటి ఇంటరాక్ట్ అవ్వడమో లేకపోతే కొన్ని అంశాల మీద ఏంటి పట్టు సాధిస్తున్నారా, స్పీడ్ పెంచారా? ఖచ్చితంగా మిత్రపక్షాలు ఉన్నప్పుడు అస్తిత్వ సమస్య ప్రతి రాజకీయ పార్టీకి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసి ఒక పార్టీ ఓట్లు ఒక పార్టీ పడతాయి. గెలిచిన తర్వాత సహజంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే పరిపాలనలో చెడ్డ పేరు అందరికీ వస్తుంది కానీ మంచి పేరు మాత్రం కొందరికే వస్తుంది. అటు వామపక్షాలు కాంగ్రెస్ అయినా వామపక్షాలు తెలుగుదేశం అయినా బిగ్ పార్టీకి మైలేజ్ అంతా పోతుంది ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా. చెడ్డ పేరు మాత్రం అందరికీ వస్తుంది ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత. కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ పాత్ర పోషించకపోతే ఆ పార్టీ అస్తిత్వానికి చాలా ప్రమాదం వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మొదటి 1 year కొంచెం అటు ఇటు ఉన్నారు కానీ ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. అది అవసరం కూడా, ఆయనకి అవసరం, జనసేనకు అవసరం, ప్రజలకు కూడా అవసరం. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు లాంటి పర్సనాలిటీ జనంలోకి వస్తే ప్రజల సమస్యలు ఆయన దృష్టికి కూడా వెళ్తాయి కదా. కొంతవరకు వారి దృష్టికి వెళ్ళడానికి ప్రభుత్వంలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. జనసేన శ్రేణులు కూడా మా బాస్ యాక్టివ్ అయినాడు కాబట్టి మనం కూడా యాక్టివ్ గా ఉండాలనే జనసేన యాక్టివిటీకి కూడా మంచిది, బహుముఖంగా ఉపయోగం. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ కావడం అనేది ప్రజలకి ఉపయోగమే, జనసేనకు ఉపయోగమే. కూటమి కూడా మిగతా పార్టీలు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. మిగతా పార్టీలు సైలెంట్ అయిపోతే ఒక పార్టీ ఏకపక్షంగా పోతా ఉంటుంది. అంటే ముగ్గురు యాక్టివ్గా ఉంటే పరస్పరం ఒకరికొకరు కాసేకి. కాబట్టి కూటమికి మంచిదే, జనసేనకు మంచిదే, ప్రజలకు బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ కాలంలో జరిగిన పరిణామాల్లో సైలెంట్ గా ఉండడం, ఎక్కువగా యాక్టివ్ గా లేకపోవడం, ప్రజల్లో లేకపోవడం రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా. ఆయన ఇంకా వదిలేసాడా రాజకీయాలని. ముఖ్యంగా జనసేన శ్రేణులు కానీ వాళ్ళందరూ నెగిటివ్ ఫీల్ అవుతారు. ఎంతమంది మంత్రి పదవులు జనసేనకు వచ్చిందని ఇంపార్టెంట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు జిల్లాలు తినే అనుకో మంత్రి పదవుల సంఖ్య పక్కకు పోతుంది. పక్కకు పోయి మన బాస్ బాగున్నాడు గట్టిగా ఉన్నాడు అనుకుంటే శ్రేణులు రావడం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీలో ఉండడం అనేది అన్ని విధాల మంచిదే. వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తే బెటర్. సో జనసేన వైపు చాలా మంది చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎందుకంటే అక్కడే ఛాన్స్ ఉంది, టీడీపీలో లేదు అని వస్తున్న టాక్ నిజమా ఇది? ఓకే, ప్రచారమేనా? నేనైతే ఇంకా వైసీపీ నుంచి ఎవరు వెళ్ళరని నేను అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఆడ బస్సు ఓవర్లోడ్ అయిపోయింది. ఆడికి పోయి మూతుకోలు రాలగొట్టుకోవడం తప్ప. వైసీపీలో ఎక్కడ కాదండి, జనసేనలో కూడా ఓవర్లోడ్ అయిందా? జనసేన వాళ్ళకి ఇప్పుడు ఏం మంత్రి పదవులు వస్తాయి? నాగబాబు గారికి 1 year అయిపోయింది ఆమె ఇచ్చిన త్వరకు రాల. కాబట్టి 3 పార్టీలు 124 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఇప్పుడు వెళ్తే ఎవరికి ఇస్తారు? కానీ నేను చెప్పే 29కి ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్నికలు మొదలవుతాయి. ఎన్నైనా కానీ ఇప్పటికే వరకు ఓవర్లోడ్ అయింది. వాళ్ళ ముగ్గురు సర్దుకోవడమే కష్టము ఒక పార్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతో ఇంత ఎదుగుతాడు తప్ప తగ్గేదే ఉండదు. జరగాల్సిన నష్టం 24లో జరిగిపోయింది. కాబట్టి వైసీపీ నుంచి ఎవరు వెళ్తారని నేను అనుకోను. ఎవరో ఒకరు ఆడ ఉంటే వెళ్ళొచ్చు. వాళ్ళకు